చూస్తున్నారా మల్బరీ తయారైపోయింది. వెల్కమ్ టు నీ టు నేచర్. నేను మీ రామకుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. ఫ్రూట్లు చూస్తున్నారండి, డార్క్ బ్రౌన్ అయిపోయినాయి. ఇప్పటి వరకు కోతులు చూడలేదండి. ఇప్పుడు కోతులు కూడా చూసేసినాయండి. మొన్న చెట్టు అంతా కొమ్మలు ఎరగొట్టేసినాయండి. అందుకని ఇంక ఈరోజు నేను హార్వెస్ట్ చేసేసి మొత్తం ప్రూనింగ్ చేసేసి మళ్ళీ కొత్తగా ఎరువులు ఇచ్చుకుంటే మళ్ళీ మొక్క బలంగా తయారవుతుందండి. మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుంది. ఈ ఫ్రూటింగ్ వచ్చినప్పుడు ముందు గ్రీన్ కలర్‌లో ఉంటదండి. తర్వాత రెడ్ అండ్ మెరూన్ కలర్‌లో అవుతదండి. మనకి ఫ్రూట్ తయారైపోయిందనంటే బాగా డార్క్ బ్రౌన్ కలర్ కనిపిస్తదండి. అదిగోండి అలాగా. కాఫీ పొడి రంగనమాట. ఈ కాఫీ పొడి రంగులో ఉంటే ఇంక తయారైపోయినట్టే. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిద్దె తోటలో ఇలాంటి మల్బరీ ఫ్రూట్ మొక్కలు వేసుకుంటే చాలా బావుంటదండి. ఇది రిచ్ సి విటమిన్ కూడా ఉంటది. షుగర్ పేషెంట్‌లకు కూడా చాలా మంచిదని చెప్తున్నారండి. మంచి ఆరోగ్యంగా ఉంటాము. ఇలాంటి పళ్ళ మొక్కలయ్యి పెంచుకుంటేని. మనకి ఎక్సర్‌సైజ్ కింద ఉంటదండి. ఆహ్, మంచి కాలక్షేపము ఉంటదండి. అగో చూసారా గిన్నెడయినియండి మల్బరీ. ఇదేనండి ఇవాల్టి వీడియో. నా ఛానల్ నీ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఉంటానండి.